హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ కాల్ చేసి నేను ఎర్లీగా ఇంటికి వస్తున్నాను, నువ్వు వేదాంశ్ రెడీ అయి ఉండండి అన్నాడు. సరే అని నేను మా వేదాంశ్ రెడీ అయ్యామా. అంతలేక మా హస్బెండ్ వచ్చాడు. ఎక్కడం బ్యాగ్ చూడండి, అసలు మా వేదాంశ్ గడ ఎలా నిద్రపోయాడో. చల్లటి గాలి తగిలితే చాలు. సరే అని మా హస్బెండ్ అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్దాము అని. మా నన్ను అడిగితే ఎక్కడికి వెళ్తామండి, షాపింగ్కి లేదా డీమార్ట్కి వెళ్తాం. సరే అని షాపింగ్కి వెళ్దాము అనుకున్నాము. తొందరగా ఇంటికి వెళ్దాం అనుకునేసరికి ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలు. సరే అని విజయవాడ కదండి, ఇంకా అంతే మామూలే. మా వదినకి ఫోన్ చేస్తే వచ్చామన్నారు. సరే అని మేము ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్దాము అని అడుగుతున్నాము. మైత్రి షాపింగ్కి వెళ్దాము అన్నారు. సరే అని మైత్రి షాపింగ్కి వచ్చామా. రావడం మా బుడ్డోడు చూడండి అసలు అల్లరే ఎక్కడికి తీసుకొచ్చినా అంతే. అలా మా వదిన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. నేను కూడా ఇంకా పక్కన ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా అని చూసుకుంటూ ఉన్నాను. మాది అయిపోయింది. ఇంకా మా బుడ్డోడు చూడండి వాళ్ళ డాడీ పెట్టినవి తీసేసి వాడికి కావాలని ఆ కలర్ వద్దంట, ఎల్లో కలరే కావాలని అలానే పంతంతో ఎల్లో కలర్ పెట్టించుకున్నాడు. పంతం అలా మేము షాపింగ్ చేసేసాము. ఇంకా మైత్రి షాప్ ఈ షాప్ పేరు. అలా కిందికి వచ్చేసాము మేము. మనం బయటకు వస్తే ఏదో ఒకటి తినంది ఇంటికి వెళ్ళాం కదండి. అలా ఇంకా మా హస్బెండ్ వాళ్ళు చూస్తున్నారు ఏమున్నాయా ఏంటి అని. ఇంకెవరికి కావాల్సింది వాళ్ళు తింటున్నాం. మా బుడ్డోడు చూడండి అసలు వాళ్ళ అత్త పెడితే ఇలా ముఖం తిప్పేశాడు. అలా ఇంకెవరికి కావాల్సింది వాళ్ళు తినేసాము. ఇంకా మేము తింటుంటే మా వేదాంశ్ కూడా చూడండి నాకు కావాలని వాడు కూడా తింటున్నాడు. ఇంకా మేము అలాగా ఇంటికి బయలుదేరిపోయాము. మేమైతే మా ఇంటికి వచ్చేసాం. బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.